రాజ్యసభ అభ్యర్థులు ఖరారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీదా మస్తాన్‌రావు, సానా సతీష్, భాజపా నుంచి ఆర్ కృష్ణయ్య. అందులో మళ్ళీ కాపుల్లో సానా సతీష్ లాంటి సానా సతీష్‌కి వ్యతిరేకంగా చాలా కథనాలొచ్చాయి. ఈ 3, 4 నెలల కాలంలోనే శానా ముదురు అంటూ 'ఆంధ్రజ్యోతి' పత్రిక చాలా పెద్ద కథనాన్ని రాసింది. వరుసగా 2, 3 సార్లు 'ఆంధ్రజ్యోతి'లో సతీష్‌కి వ్యతిరేకంగా కథనాలొచ్చాయి. పైగా సతీష్ చరిత్ర కూడా అలాంటిదే. చాలా సమర్థవంతమైనటువంటి చరిత్ర. సాధారణ ఎలక్ట్రిసిటీ ఉద్యోగి సబ్ ఇంజినీర్‌గా చేరి సీబీఐ స్థాయిలో, డైరెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని ప్రభావితం చేసే స్థాయికి ఆయన ఎదిగారు అంటూ ఆరోపణలు ఆయన మీద వచ్చినాయి. ఏకంగా సీబీఐలో 2018 కాలంలో రాకేష్ ఆస్థానా, అలోక్ వర్మ అనేటువంటి ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు సీబీఐ డైరెక్టర్ పదవికి పోటీ పడుతుంటే వాళ్ళ విషయంలో సానా సతీష్ పాత్ర ఉంది అంటూ అప్పట్లో సానా సతీష్ పేరు హల్చల్ చేసింది. ఒక సాధారణ ఎలక్ట్రిసిటీలో సబ్ ఇంజినీర్ స్థాయి ఉద్యోగి, కాకినాడలో ఉద్యోగం చేసుకుంటున్నటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక ఎలక్ట్రికల్ సబ్ ఇంజినీర్ ఏ స్థాయికి కేంద్రంలో అత్యున్నత దర్యాప్తు సంస్థగా భావించేటువంటి సిబిఐలో అత్యున్నతమైనటువంటి పోస్ట్కి, డైరెక్టర్ స్థాయి పోస్ట్కి ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి ఇద్దరు అధికారుల విషయంలో జోక్యం చేసుకున్నటువంటి సమర్థత ఆయనకి, అలాంటి చరిత్ర ఉంది. మనీ లాండరింగ్ కేసులో ఆయన ఏకంగా ఈడీ అరెస్ట్ చేసింది, జైలు పాలయ్యారు. అలాంటి సానా సతీష్ ఇప్పుడు నారా లోకేష్ ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. అప్పట్లో బీఫ్ ఎక్స్పోర్టర్ ఖురేషికి సంబంధించినటువంటి విషయాల్లో సానా సతీష్ మధ్యవర్తిగా ఉన్నారు అంటూ చాలా ఆరోపణలు వచ్చినాయి. చాలామంది పెద్ద తలకాయలతో సానా సతీష్కి సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం సాగింది. అలాంటి సానా సతీష్ ఇప్పుడు నారా లోకేష్కి అత్యంత ప్రీతిపాత్రంగా వ్యవహరిస్తున్నారు. ఆ నారా లోకేష్ ఆశీస్సులతోనే రాజ్యసభకు ఛాన్స్ కొట్టేశారు. దాదాపు ఏడాదిన్నర మాత్రమే గడువు ఉంది. 2026 జూన్తో ఆ సీటు ఖాళీ అయిపోతుంది. దాని పదవీ కాలం ముగుస్తుంది. మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసినటువంటి సీట్ అది. ఆ స్థానంలో చాలామంది ఆశించినప్పటికీ కూడా కాపు నాయకుడు సానా సతీష్కి అనేక రకాల నేర చరిత్ర, ఏకంగా సిబిఐ డైరెక్టర్లని ప్రభావితం చేసే స్థాయిలో వ్యవహరించారు అంటూ కూడా ఆరోపణలు ఉన్నటువంటి సానా సతీష్కి నారా లోకేష్ ఆశీస్సులతో ఆ సీటు కట్టబెట్టడం అనేది చాలా కీలకమైనటువంటి వ్యవహారం. టీడీపీ ఒక ఆసక్తికరమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు చాలా మంది అడ్డంకులు పెట్టినప్పుడు కూడా సానా సతీష్ ఎగువ సభకు ఎన్నిక కాబోతున్నారు. ఈరోజు నామినేషన్లు వేస్తారు. ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖాయం. కూటమి నుంచి ఒకటి బీజేపీ, ఇద్దరు టీడీపీ ఖాతాలో చేరబోతున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకి ఎన్నికవుతారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి గడిచిన 6 నెలలుగా రాజ్యసభలో ఖాళీ, ఒక్కరు కూడా లేరు. ఏప్రిల్ 2వ తారీఖున కనకమేడల రవీంద్ర కుమార్ రిలీవ్ అయిన తర్వాత రాజ్యసభలో టీడీపీ 0, 11కు 11 సీట్లు వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి ఒక్కరూ లేరు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోయినటువంటి చరిత్ర ఆ పార్టీకి మొట్టమొదటిసారి వచ్చింది. అలాంటి తెలుగుదేశం పార్టీకి 3 వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినటువంటి కారణంగా ఇప్పుడు టీడీపీ ఖాతాలో ఇద్దరు ఎన్నికయ్యే అవకాశం వచ్చింది. ఆ రీతిలో సానా సతీష్ ఇప్పుడు రాజ్యసభలో టీడీపీ ఎంపీగా అడుగు పెట్టబోతున్నారు. ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో ఆయన ఏ రీతిలో చక్రం తిప్పుతారో చూడాలి.